హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే స్టాక్ వచ్చేసరికి ఒక కెమికల్ రిలేటెడ్గా, అగ్రి కెమికల్ రిలేటెడ్గా స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన స్టాక్. దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చి కూడా 1300 crores, డివిడెండ్ కూడా 1.0. ఈ స్టాక్ డివిడెండ్ ఈల్డ్ కూడా 1.07% ఇస్తుంది ఇన్వెస్టర్స్కి. అలాగే 52 వీక్స్ హై వచ్చేసరికి 1134 రూపీస్, అలాగే 52 వీక్స్ లో వచ్చేసరికి 699 రూపీస్, అంటే నియర్లీ 700. మార్కెట్ క్యాపిటల్ 1340 crores. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1052 రూపీస్ దగ్గర ఉంది ఈ కెమికల్ రిలేటెడ్ స్టాక్ అనమాట. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు సెషన్లో 22 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 2.15% ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది రీసెంట్గా ఏంటంటే క్వార్టర్లీ రిజల్ట్స్తో పాటు డివిడెండ్ను కూడా ప్రకటించింది అనమాట. డివిడెండ్ కూడా 5 రూపీస్ 50 పైసా వరకు ప్రకటించడం జరిగింది. అలాగే లాస్ట్ 5 డేస్లో చూసుకుంటే 4 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 0.39% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 1 మంత్లో 4 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 0.39%. అలాగే లాస్ట్ 6 మంత్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు 221 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 26.72% అనమాట. లాస్ట్ 6 మంత్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళకి 26% రిటర్న్ అయితే ఇవ్వటం జరిగింది. ఇయర్ టు డే చూసుకున్నా కూడా 10.50% రిటర్న్స్ ఇవ్వటం జరిగింది. అలాగే లాస్ట్ 1 ఇయర్లో 203 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 24% రిటర్న్ ఇవ్వటం జరిగింది. లాస్ట్ 5 ఇయర్స్లో చూసుకుంటే నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి, 5%, 54 రూపీస్ డిక్లైన్ అయింది. మ్యాక్సిమంగా చూసుకున్న 2002 నుంచి ఉంది స్టాక్ మార్కెట్లో. నియర్లీ 949 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 922% అంటే నియర్లీ 22 ఇయర్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో వాళ్ళకి 922% రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది. అంటే నియర్లీ 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి 9 lakhs ఇక్కడ రిటర్న్ అయితే లాస్ట్ 22 ఇయర్స్లో 922% రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్ అందుకోవడం జరిగిందనమాట. ఇక్కడ ఇది ఒక స్మాల్ క్యాప్ కెమికల్ స్టాక్. ఈ స్టాక్ నేమ్ వచ్చేసరికి ఎక్సెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇది కెమికల్ రిలేటెడ్ స్టాక్ అనమాట. ఒకసారి మనం ఈ కెమికల్ రిలేటెడ్ స్టాక్కి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లో వీళ్ళు ఎటువంటి కెమికల్ రిలేటెడ్, మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్, ఇన్ఫ్రా రిలేటెడ్ ప్రోడక్ట్స్ చేస్తారనేది ఒకసారి చెక్ చేస్తాం. అలాగే క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఎక్సెల్ ఇండస్ట్రీస్ మనం వెబ్సైట్లోకి వెళ్ళాక ప్రామిసింగ్ సొల్యూషన్ ప్రొవైడర్ అని ఇక్కడ చూపిస్తూ ఉంటుంది చూడండి. ప్లాస్టిక్ రిలేటెడ్గా, క్లాత్ రిలేటెడ్గా, మ్యానుఫ్యాక్చరింగ్, కోల్, ఇలా రకరకాలుగా వీళ్ళు చేసే ప్రతి ఒక్కటి ఇక్కడ చూపించడం జరుగుతుంది. మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి. అలాగే ది ఎర్త్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్, కెమికల్ బిజినెస్, వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్. అంటే వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏదైతే వీళ్ళు తయారు చేసే దాంట్లో వేస్టేజ్ ఉంటుందో దాని నుంచి కూడా వీళ్ళు బయో రిలేటెడ్గా కానీ ఏదైనా తయారు చేసే దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ కెమికల్ బిజినెస్ అనేది కూడా ఇందులో ఉండటం జరిగింది. అలాగే ఎక్సెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వచ్చేసరికి హ్యాస్ బీన్ పయోనీర్ ఇన్ ఇన్నోవేషన్, పయోనీర్ రిలేటెడ్గా స్టడీలీ అడ్వాన్సింగ్ ది నేషన్స్ టెక్నాలజికల్ knowledge through their expertise and has made innumerable frontline advancements in chemical processing since the founding year 1941. చాలా ఓల్డ్ కంపెనీ అనమాట, 1941 నుంచి. As a company, Excel Industries Limited adapts a sustainable approach that aims to prevent urban pollution by the following into environmental, biotechnological advancements in chemical manufacturing. This has helped create a cutting edge waste management solutions that will be the start of a new era growth in ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ని ఉపయోగించుకొని ఏ విధంగా గ్రోత్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా వీళ్ళు చేస్తారనే దాని మీద కూడా ఈ కంపెనీ రిలేటెడ్గా ఉంది. అలాగే ఎక్సెల్ బయోటెక్ రిలేటెడ్గా ది ఇథోస్ ఎన్విరాన్ బయోటిక్ Excel has been passion for preserving the environment that leads the innovation, builds flourish economic while building cleaner and greener plants to achieve the solutions. We have built fully integrated decentralized waste management system
that process and treat organic solid wastes ఆర్గానిక్ సాలిడ్స్ని ఉపయోగిస్తున్నారు. ఫర్దర్ మోర్ our patented OWC system and Bioneer are compact and easy to operate solutions that have been embraced by a multitude of industries such as housing, society, corporate, large kitchens, etc. అన్ని రకాలుగా ఉపయోగించుకునే టైప్స్లో చూపిస్తున్నాడు ఇక్కడ. అవర్ ప్రోడక్ట్స్ ఆఫరింగ్ ది బెస్ట్ ఫర్ యూ. At Excel Industries, we are highly engaged in manufacturing and supplying high quality products related to the chemical industry. ఏదైతే ఈ కెమికల్ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా ఉంటాయో వాటి రిలేటెడ్గా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై అనమాట, హై క్వాలిటీ ప్రోడక్ట్స్ అనమాట. ది త్రూ అవుట్ అవర్ 70 years ఆఫ్ జర్నీ వీ హ్యావ్ ఎర్న్డ్ ఏ రెప్యుటేషన్ ఆఫ్ ఆఫరింగ్ ఓన్లీ బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్. Our range of products includes agrochemicals, intermediaries, pharmaceuticals API, specialty chemicals and polymer inputs. చూసారా ఇక్కడ వచ్చేసరికి ఆగ్రోకెమికల్ ఇంటర్మీడియట్స్ రిలేటెడ్గా, ఫార్మాస్యూటికల్స్ ఏపీఐ, అలాగే స్పెషాలిటీ కెమికల్స్ అండ్ పాలిమర్ ఇన్పుట్స్. వాట్ సెట్ as part from our competitors is our commitment to cutting edge solutions in preparing our products. Additionally, we strive hard to minimize waste through innovative production methods. At Excel Industries, we believe that sustainable practices are vital to preserving the environment for ఫ్యూచర్ జనరేషన్. అంటే త్రూ అవుట్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా వీళ్ళు ఆగ్రోకెమికల్స్, ఫార్ఫరస్, ఇంటర్మీడియట్ ఇన్స్పెక్ట్స్ అండ్ హెర్బిసైడ్స్, వీళ్ళు ఆగ్రో రిలేటెడ్గా, అగ్రికల్చర్ రిలేటెడ్గా, పాలిమర్ అడిటివ్స్, పాలిమర్ ఎయిడ్స్ అండ్ ప్రాపర్టీ మోడిఫైయర్స్ రిలేటెడ్గా, అలాగే బయోసైడ్స్ రిలేటెడ్గా, వీటికి అంటే కంట్రోలింగ్ హార్మ్ఫుల్ ఏవైతే ఉంటుందో వాటి రిలేటెడ్గా లేకుండా వాటిని తగ్గించుకోవడం కోసం. స్పెషాలిటీ ఇంటర్మీడియట్స్ వచ్చేసరికి ఫాస్ఫరస్ అండ్ ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ ఫర్ డౌన్ స్ట్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా, అలాగే ఫార్మా వెటర్నిటీ ఏపీఐ ఇంటర్మీడియట్ ఆఫ్ గౌట్, డయాబెటిక్ అండ్ వెటర్నరీ న్యూట్రియునల్ సప్లిమెంట్స్ అనమాట. వీటి రిలేటెడ్గా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. అలాగే వై చూజ్ ఎక్సెల్ పిల్లర్స్, వాటి రిలేటెడ్గా ఇక్కడ ప్లానెట్ కానీ, ప్రాఫిట్, ఎవ్రీడే, స్ట్రైట్స్, ఎంబాడీ రిలేటెడ్గా ప్రతి ఒక్కటి ఇక్కడ మనం వెబ్సైట్లోకి వెళ్ళాక చెక్ చేసుకోవచ్చు. అలాగే 1000+ ఎంప్లాయీస్, 80+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 40+ కంట్రీస్ సర్వ్డ్, అంటే 40 కంట్రీస్కి సర్వ్ చేస్తారు. అలాగే 3 మ్యానుఫ్యాక్చరింగ్ సైట్స్ కూడా ఉన్నాయన్నమాట వీటికి. అలాగే ఐసీసీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, మిస్టర్ అశ్విన్ షాఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్. అవార్డులు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా సుప్రీం అవార్డ్ అండ్ సర్టిఫైడ్ బై బేయర్ కార్ప్ సైన్స్ నుంచి కూడా సుప్రీం అవార్డ్ అండ్ సర్టిఫికేషన్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇంకా ప్రోడక్ట్స్ అండ్ మార్కెటింగ్స్ చూస్తే అగ్రోకెమికల్స్ రిలేటెడ్గా ఇంటర్మీడియట్స్, సాయిల్ వాటర్ కండిషనర్స్, అలాగే పాలిమర్ అడిటివ్స్ అండ్ బయోసైడ్స్. స్పెషాలిటీ ఇంటర్మీడియట్స్లో ఫాస్ఫరస్ బేస్డ్ ఉంది. అలాగే ఫార్మా వెటర్నిటీ రిలేటెడ్గా ఇంటర్మీడియట్స్ ఏపీఐ, వెటర్నరీ ఏపీఐ, ఇందాక వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్ ఉపయోగించుకొని ఇబ్బంది లేకుండా చేస్తారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ క్యాపబిలిటీస్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అలా కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్ కింద ఇచ్చేవి, అలాగే సస్టైనబిలిటీ. వాటి ఇన్వెస్టర్స్ రిలేటెడ్గా ఇక అందరికీ తెలిసిందే ఇది. ఫైనాన్షియల్ రిపోర్ట్స్, యాన్యువల్ రిపోర్ట్స్, అలాగే క్లెయిమ్డ్ అన్క్లెయిమ్డ్ అన్పెయిడ్ అమౌంట్స్ అంటే డివిడెండ్ రిలేటెడ్గా అన్నీ ఉంటాయి. అలాగే కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ అనేవి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా, బోర్డు మీటింగ్ ఎప్పుడు, ఏజిఎం ఎప్పుడు, యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్, ఇన్వెస్టర్స్ ప్రజెంటేషను, కన్సాలిడేటెడ్ రిలేటెడ్గా న్యూస్ పేపర్ అప్డేట్స్, నోటీసెస్ కానీ, అలాగే షేర్ హోల్డ్ అండ్ ప్యాటర్న్స్ కానీ సేమ్ ఏదైతే మనం చూస్తామో అవన్నీ ఇందులో కూడా మనకి తెలుస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఒకసారి క్వార్టర్లీ రిజల్ట్స్ చెక్ చేద్దాం. ఎక్సెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వచ్చేసరికి మార్కెట్ క్యాప్ 1335 crores, కరెంట్ వచ్చేసరికి 1057, అలాగే హై 1135,699, ROH 1.27%, అలాగే ఫేస్ వాల్యూ 5, అంటే ఇంకొకసారి స్ప్లిట్ అవడానికి 1కి 5 times ఉందన్నమాట ఇంకా స్ప్లిట్టింగ్కి.
ఇక్కడ మనం క్వార్టర్లీ రిజల్ట్స్లో మార్చి క్వార్టర్ కనుక మనం గమనించినట్లయితే సేల్స్ 2033 క్రోర్స్ డిసెంబర్తో పోల్చుకుంటే ఇంక్రీజ్ అయింది. అలాగే ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయినాయి. ప్రాఫిట్ కూడా నెట్ ప్రాఫిట్ 6.67 క్రోర్స్ ఇంక్రీజ్ అయింది, 3 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఇంక్రీజ్ అవటం జరిగింది. సేమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డిక్లైన్ అయింది మార్చి ఇయర్తో పోల్చుకుంటే. ఇక్కడ సేల్స్ డిక్లైన్ అయినాయి, సేమ్ యాజ్ ఎక్స్పెన్సెస్ కూడా డిక్లైన్ అయినాయి. సేమ్ నెట్ ప్రాఫిట్ కూడా చాలా తగ్గిందనమాట, 17 క్రోర్స్కి వచ్చింది, 1353. ఎర్నింగ్ పర్ షేర్ కూడా తగ్గటం జరిగింది. ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో ఈక్విటీ క్యాపిటల్ వచ్చి 6 క్రోర్స్ ఉంది, రిజర్వ్స్ వచ్చి 1421 క్రోర్స్ ఇంక్రీజ్ చేసుకున్నారు. అలాగే బారోయింగ్స్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అప్ టు మార్చ్ 2022 నుంచి ఏమి లేవు. అంటే ఇది జీరో డెప్ట్ కంపెనీ. ఫస్ట్ చెప్పడం ఏంటంటే ఇది జీరో డెప్ట్ కంపెనీ, ఎటువంటి లాంగ్ టర్మ్ బారోయింగ్స్ లేవు. షార్ట్ టర్మ్ బారోయింగ్స్ కూడా మార్చి 2024 నాటికి ఏమీ లేవు. అంటే వాళ్ళకున్న షార్ట్ టర్మ్ బారోయింగ్స్ కూడా ఇందులోంచి తగ్గించేసుకున్నారు, 89 క్రోర్స్. సో ఇక్కడ బారోయింగ్స్ తగ్గించుకోవడం వల్ల కూడా ప్రాఫిట్ అక్కడ తగ్గించుకుని వాళ్ళ క్యాష్ ఫ్లో ఉంచుకొని ప్రాఫిట్ తగ్గించుకోవడానికి చూసుకోవచ్చు. అలాగే బారోయింగ్స్ని వాళ్ళకున్న ప్రాఫిట్ని బట్టి లిమిట్ చేసుకోవచ్చు. అలాగే లీజ్ లయబిలిటీస్ కానీ అదర్ బారోయింగ్స్ కానీ చిన్న చిన్నవి ఉన్నాయి. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ కనుక మనం గమనిస్తే ల్యాండ్ వాల్యూ ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఇక్కడ 38.09 ఓల్డ్ వర్షనే ఉంది. బిల్డింగ్స్ ఇంక్రీజ్ చేసుకున్నారు డిసెంబర్లో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. ప్లాంట్ అండ్ మెషినరీ 388.51 ఇంక్రీజ్ అయింది. ప్లాంట్ అండ్ మిషనరీ కూడా. ఎక్విప్మెంట్స్ ఇంక్రీజ్ అయినాయి, కంప్యూటర్స్ ఇంక్రీజ్ అయినాయి. అంటే ప్రతి ఒక్కటి వాళ్ళు బిజినెస్ రిలేటెడ్గా ఎక్స్పాండ్ కూడా చేసుకుంటూ ఉంటున్నారు అనమాట. ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక మనం గమనిస్తే ప్రమోటర్స్ యొక్క వాటా 52.60 మార్చి 2024కి, సేమ్ యాజ్ ఎఫ్ఐస్ వచ్చేసరికి 0.56, 0.10% డిక్లైన్ చేశారు ఇక్కడ. కానీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఉంది. అలాగే డిఐఎస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఈ రిలేటెడ్ డిఎస్ ఇన్వెస్ట్మెంట్ కూడా, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ కూడా 6.97% ఉంది. అంటే ఇందులో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, ప్రమోటర్స్ వాటా ఉంది, డిఐఎస్ ఉంది. మొత్తం కలిపి 50 అబోవ్ అనేది మెయింటైన్ చేయగలుగుతున్నారు. ఇది ఒక జీరో డెప్ట్ కంపెనీ, స్మాల్ క్యాప్ కంపెనీ. సో పబ్లిక్ యొక్క వాటా ఇందులో 13.86%. ఇక్కడ తగ్గించుకున్న ఎఫ్ఐ వాటాని ఇక్కడ పబ్లిక్ బై చేయడం జరిగిందనమాట, 10%. సో వాళ్ళు 75 నుంచి 86కి ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఫోకస్ చేసుకొని ఫ్యూచర్లో లాంగ్ రన్లో ఏదైనా మంచి వాల్యుయేషన్లో తక్కువకి వచ్చినప్పుడు ఒక జీరో డెప్ట్ కంపెనీ, అందులోనూ స్మాల్ క్యాప్ కాబట్టి మార్కెట్ వోల్టాలిటీలో చాలా వైలేషన్ అయితే ఉంటుంది. అంటే డౌన్ఫాల్ అవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. చాలా తక్కువకు వస్తుంది అనుకున్నప్పుడు మాత్రం బై చేసుకోవచ్చు. ఇది రీసెంట్గా ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ఇందులో ఉన్నవాళ్ళు రీసెంట్గా వీళ్ళకి 24th మే రోజున ₹5.50 డివిడెండ్ కూడా వీళ్ళు ప్రకటించడం జరిగింది. గతంలో ₹11, ₹22 కూడా ప్రకటించిన సన్నివేశాలు ఉన్నాయి. సో ఈ స్టాక్ని ఫోకస్లో పెట్టుకొని లాంగ్ రన్లో కానీ ఫ్యూచర్లో కానీ ఎప్పుడైనా మంచి వాల్యుయేషన్లో తక్కువకు వస్తున్నప్పుడు లాంగ్ రన్లో మాత్రం బై చేసుకోండి. ప్రజెంట్ అయితే ఈ స్టాక్ని అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి.